హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హన్విక ఫుడ్స్. ఈరోజు వీడియోలో సాఫ్ట్ అండ్ స్పాంజ్ కేక్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. అలాగే స్వీట్ అండ్ స్నాక్స్గా చాలా బాగుంటుంది. మరి సింపుల్గా చేసే ఈ టేస్టీ కేక్ని ఇంతకీ ఎలా చేయాలో ఆ ప్రాసెస్ని చూద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి మైదా పిండిని తీసుకొని జల్లించుకుందాం. ముందుగా 1 కప్పు వరకు మైదా పిండిని తీసుకొని బాగా జల్లించి మళ్ళీ ఇంకో కప్పు మైదా పిండిని తీసుకొని జల్లించండి. అంటే నేను 2 కప్పుల మైదా పిండితో చేస్తున్నాను. గ్రామ్తో చెప్పాలంటే 1/2 కిలో మైదా పిండిని తీసుకున్నాను. ఇలా జల్లించాక ఆ పిండిలోకి కొంచెం బేకింగ్ పౌడర్ని అలాగే కొంచెం బేకింగ్ సోడాని తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్నాక వీటిని పక్కన పెట్టండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి 1 కప్పు వరకు పంచదారని తీసుకుందాం. మిక్సీ జార్లోకి 1 కప్పు వరకు పంచదారని తీసుకొని బాగా గ్రైండ్ చేయండి. ముందుగా పంచదారను మెత్తని పొడిలా గ్రైండ్ చేశాక ఇందులోనే 1/2 కప్పు పెరుగుని 1 టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని తీసుకుందాం. ఇలా నిమ్మరసం కాకుండా మొత్తం పెరుగును తీసుకోవాలనుకుంటే 1 కప్పు వరకు పెరుగును తీసుకోండి. లేదా గుడ్లను తీసుకోవాలనుకుంటే ఒక 4 గుడ్లను పగలగొట్టి తీసుకోండి. నేను ఇక్కడ రిఫైన్డ్ ఆయిల్ని తీసుకున్నాను. మీకు కావాలంటే బటర్ని అయినా తీసుకోవచ్చు. ఒక 1/2 కప్పుకి 1/2 కప్ ఆయిల్ తీసుకుంటే సరిపోతుంది. అలాగే మంచి టేస్ట్ కోసం 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని తీసుకొని వీటిని బాగా గ్రైండ్ చేయండి. ఇదంతా కూడా క్రీమీగా సిల్కీ టెక్స్చర్ వచ్చేంత వరకు బాగా గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసిన దీన్ని మనం పొడిపిండిని జల్లించి తీసుకున్న దానిలో మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసే ప్రాసెస్ అనేది ఇలా స్పాచులాతో అయినా చేయొచ్చు, లేదంటే విస్కర్తో వన్ డైరెక్షన్లో అయినా ఇలా విస్కర్తో వన్ డైరెక్షన్లో ఇలా కలుపుతూ అయినా మిక్స్ చేయొచ్చు. ఇంకా మిక్స్ చేశాక కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలి. ఇప్పుడు ఈ పిండిని కేక్ ప్యాన్లోకి తీసుకుందాం. ముందుగా దీనికి గీని అప్లై చేసి మైదా పిండితో డస్ట్ చేసుకుందాం. లేకుంటే బటర్ పేపర్నైనా ఈ ప్లేస్లో తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మనం తయారు చేసిన కేక్ పిండిని తీసుకుందాం. ఇలా స్లోగా డ్రాప్ చేసామంటే ఒకే ప్లేస్లో పడి కేక్ ప్యాన్ అంతా స్ప్రెడ్ అవుతుంది. పిండి మొత్తం తీసుకున్నాక ఒక 2-3 టైమ్స్ ఇలా ట్యాప్ చేయండి. ఏమైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే అవి పోతాయి. మరో పక్కన ప్రీహీట్ చేసిన కుక్కర్లోకి కేక్ ప్యాన్ని తీసుకుందాం. మీడియం ఫ్లేమ్లో 30 to 40 మినిట్స్ బేక్ చేసుకుందాం. 40 నిమిషాల తర్వాత కేక్ చక్కగా బేక్ అయింది. దీన్ని పూర్తిగా చల్లారే వరకు బయట పెట్టుకొని చల్లారే వరకు పక్కన పెట్టండి. కేక్ పైన అప్లై చేయడానికి సింపుల్గా చేసే ఫ్రాస్టింగ్ని చూపించబోతున్నాను. దానికోసం ఒక ప్యాన్ని తీసుకొని ఇందులోకి 1/2 కప్పు వరకు కోకో పౌడర్ని తీసుకుందాం. మీ దగ్గర కోకో పౌడర్ లేకపోతే క్యాడ్బరీ చాక్లెట్నైనా మిల్క్ చాక్లెట్నైనా బాగా గ్రేట్ చేసి తీసుకోవచ్చు. ఇందులోనే ఒక 1/2 కప్పు కాచి చల్లార్చిన పాలను తీసుకుందాం. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ల పంచదారని తీసుకొని బాగా కలపండి. పిండి ముద్దలు లేకుండా బాగా కలిపాక ప్యాన్ స్టవ్ పైన పెట్టి కలుపుతూ ప్రిపేర్ చేసుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఉడికించండి. ఈ క్రీమ్ చాలా తొందరగా ఉడికిపోతుంది. హై ఫ్లేమ్లో పెడితే అడుగు అనేది మాడిపోతుంది కాబట్టి ఇలా లో ఫ్లేమ్లో పెట్టి దగ్గరే ఉండి కలుపుతూ ఇలా లో ఫ్లేమ్లో ఉడికించండి. ఎప్పుడైతే ఇది ఇలా కొంచెం చెక్కబడడం స్టార్ట్ అవుతుందో ఇదే టైంలో 1 టేబుల్ స్పూన్ బటర్నైనా లేదంటే 1 టీ స్పూన్ నెయ్యినైనా తీసుకోవచ్చు.
ఇలా తీసుకున్న వీటిని బాగా కలపండి. ఇలా కలుపుతూ 2 నిమిషాలు ఉడికించామంటే చాక్లెట్ ఫ్రాస్టింగ్ అనేది తయారైపోతుంది. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో చాక్లెట్ ఫ్రాస్టింగ్ వచ్చిందంటే కరెక్ట్గా వచ్చినట్లు. ఇప్పుడు పూర్తిగా చల్లారిన కేక్ని తీసుకొని సైడ్ ఎడ్జెస్ని కొంచెంగా లూజ్ చేసి డీమోల్డ్ చేసుకుందాం. చూడండి కేక్ ఎంత స్పాంజీగా వచ్చిందో. ఈ ఎగ్లెస్ కేక్ సాఫ్ట్ అండ్ స్పాంజీగా చాలా బాగుంది. నేను ఇక్కడ చాక్లెట్ ఫ్రోస్టింగ్ని డైరెక్ట్గా అప్లై చేస్తున్నాను. మీకు కావాలంటే సైడ్ ఎడ్జెస్ని కట్ చేసి అయినా అప్లై చేసుకోవచ్చు. దీనిపైన ముందుగా షుగర్ సిరప్ని అప్లై చేసుకుందాం. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ చక్కెరను దానిలో కొంచెం వాటర్ని వేసి షుగర్ సిరప్ని రెడీ చేసుకున్నాను. ఇలా షుగర్ వాటర్ని అప్లై చేయడం వలన కేక్ జ్యూసీగా ఉండడమే కాదు, మనం ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు డ్రైగా అవ్వకుండా కూల్ కేక్లా చాలా బాగుంటుంది. షుగర్ వాటర్ని ఈవెన్గా అప్లై చేశాక దీనిపైన మనం రెడీ చేసిన చాక్లెట్ ఫ్రోస్టింగ్ని అప్లై చేసుకుందాం. ఈక్వల్గా అంతా వచ్చేలా బాగా అప్లై చేయండి. ఇదే టైంలో మీకు కావాలంటే క్యూబ్స్లా కట్ చేసైనా తీసుకోవచ్చు. నేనైతే కట్ చేయట్లేదండి. దీనిపైన చాకో డిప్స్ని తీసుకుంటున్నాను. మీకు ఇవి వద్దు అనుకుంటే స్కిప్ చేయవచ్చు. సూపర్ సాఫ్ట్ స్పాంజీ కేక్ రెసిపీని చూపించబోతున్నానండి. అది కూడా 10 నిమిషాల్లో. జనరల్గా మనం కేక్ తయారు చేయాలంటే మనకి ఎంత టైం పడుతుంది చెప్పండి? మినిమం 45 మినిట్స్ పడుతుంది కదా. కానీ మనం జస్ట్ 10 నిమిషాల్లోనే ప్యాన్ కేక్ని ఈజీగా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చెప్పే కొలతని యూజ్ చేస్తూ ప్యాన్ కేక్ని తయారు చేయండి. సూపర్ సాఫ్ట్ ఫ్లఫీ స్పాంజీ ప్యాన్ కేక్స్ని 10 మినిట్స్లో ఈజీగా చేసుకోవచ్చు. ప్యాన్ కేక్ చేసుకునే ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం రండి. మిక్సింగ్ బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకోండి. మెల్టెడ్ బటర్ కానీ లేదా రిఫైన్డ్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు. ఇందులోనే 1/2 కప్పు వరకు చిక్కటి పెరుగుని తీసుకోండి. ఇక్కడ నేను ఎగ్లెస్ కేక్ని ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి కర్డ్ని యూజ్ చేస్తున్నానండి. అలాగే ఇందులోనే 1/2 కప్పు వరకు షుగర్ పౌడర్ని తీసుకోండి. మీకు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 1/2 కప్పు వరకైనా షుగర్ని తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న వీటన్నిటిని బాగా బీట్ చేసుకోండి. క్రీమీ టెక్స్చర్ వచ్చాక దీనిలో చిటికెడంత ఉప్పుని అలాగే కొంచెం వెనిలా ఎసెన్స్ని తీసుకొని మళ్ళీ బాగా బీట్ చేయండి. ఇందులోకి జల్లెడని పెట్టుకొని 1 కప్పు వరకు మైదా పిండిని తీసుకొని జల్లించుకుందాం. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్ని తీసుకొని జల్లించుకుందాం. ఇలా వీటిని జల్లించాక 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని తీసుకుందాం. తర్వాత ఇందులోకి 1 కప్పు పాలని కొంచెంగా తీసుకుంటూ బాగా మిక్స్ చేసుకుందాం. 1 కప్పు వరకు పాలు అంటే 250 గ్రామ్స్ పాలని తీసుకుంటున్నాను. ఇవి కాచి చల్లార్చిన పాలని తీసుకుంటున్నాను. పాలని తీసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేసి కేక్ బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేస్తామో అలానే ప్రిపేర్ చేసుకోవాలి. ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి కొంచెం టిష్యూతో ఒకసారి క్లీన్ చేసుకుందాం. ప్యాన్ అనేది హీట్ అయ్యాక మనం కలిపి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని ఒకసారి కలుపుకొని
ప్యాన్ మధ్యలో సెంటర్గా డ్రాప్ చేయండి. కేక్ బ్యాటర్ని ఎలా అయితే వేసామో అలాగే వేసేయాలి, కానీ స్ప్రెడ్ చేయకూడదు. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక మూత పెట్టి కనీసం 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడికించాలి. 2 to 3 మినిట్స్లోనే ఈ ప్యాన్ కేక్ అనేది బేక్ అయిపోతుంది. ఇలా ఫ్లఫీగా తయారయ్యాక సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసుకోండి. సెకండ్ సైడ్ కూడా ఎక్కువసేపు బేక్ చేయాల్సిన అవసరం లేదండి, జస్ట్ 30 సెకండ్ బేక్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత ఫ్లిప్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. ప్రిపేర్ చేసిన వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇక్కడ చాక్లెట్ సిరప్తో డెకరేట్ చేస్తున్నానండి. మీకు కావాలంటే హనీతో అయినా డెకరేట్ చేసుకోవచ్చు. ఇక నేను కొన్ని చాకో డిప్స్ని తీసుకొని వేసుకుంటున్నాను. మీకు ఇవి వద్దు అనుకుంటే స్కిప్ చేయవచ్చు. మీరు కూడా ఇంట్లో ఈజీ సింపుల్గా ఈ ప్యాన్ కేక్స్ని చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.